స్వామి శరణయ్యప్ప. శబరిమల వెళ్ళే భక్తులకి అప్డేట్ ఏమిటంటే, శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ముందుగా వెళ్ళే వాళ్ళందరికీ కూడాను ఈ సంవత్సరం భక్తులు భారీగా ఉన్నారు. కాబట్టి 17వ తారీఖు నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం భక్తులు జనరద్దీగా ఉన్నారు కాబట్టి చాలా కడు జాగ్రత్తలు తీసుకోవాలి. నవంబర్ 18 నుంచి ఉదయం నుంచి భారీగా భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు 90,000 మంది నుంచి 1,00,000 వరకు భక్తులు ఉన్నారు. ఆన్లైన్లో పర్సనల్ క్యూ 70,000 మంది వరకు ఉన్నారు. స్పాట్ బుకింగ్ 20,000 వరకు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత పొందుతున్నారు. క్యూ లైన్ మరియు వేచి ఉండే సమయం ప్రస్తుతం శబరిమల వద్ద క్యూ లైన్ దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఇది పంబా నుంచి 18 మెట్ల వరకు విస్తరించి ఉంది. దర్శనానికి సగటు 100 నుంచి 115 గంటలు సుమారు 4 నుంచి 5 రోజులు పడుతుందని భక్తులు అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో క్యూ వేగంగా కదులుతుంది, కానీ రోజు భక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. నీరు కలుషితం అయ్యింది కాబట్టి చాలా జాగ్రత్తగా స్నానం చేసినప్పుడు కూడా జాగ్రత్త ఆచరించాలి. శబరిమల భక్తులు ప్రతినిత్యం కూడాను వేడి నీళ్ళు అవకాశం ఉన్న వేడి నీళ్ళు తాగాలి. అదేవిధంగా శానిటైజర్ పట్టుకుని వెళ్ళాలి. శబరిమల ఆలయం తెల్లవారుజామున 3 గంటలకి తెరుస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం మళ్ళీ 3 నుంచి రాత్రి 11 వరకు దర్శనాలు జరుగుతాయని శబరిమల యొక్క ధర్మకర్తలు, ఆలయ ట్రస్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా సౌకర్యాలు, సరైన ఆహారం, నీరు, దయాలు సౌకర్యాలు, మెడికల్ మొత్తాన్ని లేకపోవడం వల్ల భక్తులు, ముఖ్యంగా పిల్లలు దిగ్భ్రాంతి చెందుతున్నారు. దీనికి సిబ్బంది కూడా ముందుకు వస్తున్నారు. కొందరు దాదాపు 24 గంటల నుంచి 28 గంటల వరకు నిలబడి ఉండడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడడం జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు శబరిమల వెళ్ళే ప్రతి ఒక్క స్వామిని కూడా మీకు తగినట్టుగా ట్యాబ్లెట్స్ కూడా పట్టుకు వెళ్ళండి. ఎందుకంటే అక్కడ దొరుకుతాయి అనేది మాత్రం సాధ్యం కాని పని. కాబట్టి ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్స్ కూడా పట్టుకు వెళ్తారని కూర్చున్నాం. అదేవిధంగా శబరిమల వెళ్ళే భక్తులందరూ కూడాను మీరు ప్రతినిత్యం కూడాను సరైన ఆహారాన్ని స్వీకరించండి. లేదా ప్రతినిత్యం గోరువెచ్చని నీళ్లు తాగడం, అదేవిధంగా లవంగాలు తినడం, ఇటువంటివి చేయవలసి వస్తుంది. ఎందుకంటే శబరిమలలో వాతావరణ పరిస్థితులన్నీ కూడా తీవ్రంగా మారిపోయి పంబా నది నీరు కొంచెం కలుషితం అవడం వల్ల కొన్ని యొక్క వ్యాధులు సంభవిస్తున్నాయి. దయచేసి శబరిమల వెళ్ళే భక్తులందరూ కూడాను ఆన్లైన్ బుకింగ్ లేదా యాప్ ద్వారా కానీ ముందు స్పాట్ బుకింగ్ కానీ చేసుకోండి. నవంబర్ 1 నుంచి బుకింగ్ ఓపెన్ అయ్యింది. ఆల్రెడీ స్పాట్ బుకింగ్ 20,000 టోకెన్లు అందుబాటులో ఉన్నాయి, కానీ త్వరగా పూర్తి అయిపోయి జాగ్రత్తలు తీవ్రమైన వాతావరణంలో వెళ్తున్నా కాబట్టి నీరు, మందుల సౌకర్యం, దుస్తులు తీసుకువెళ్ళండి. పిల్లలు, వృద్ధులు మాత్రం వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండడం ప్రాధాన్యతం. ఎందుకంటే అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి శబరిమల వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీడీపీ అధికారులు వెబ్సైట్ లేదా కేరళ పోలీస్ యాప్లో క్యూ లైన్ పాటించండి. మీకు ఏవైనా సదుపాయాలు లేనిచో మీరు కొన్ని యొక్క నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. కేరళవి టీడీపీ మరియు పోలీసులు 1800 మంది సిబ్బంది వినియోగించి చేస్తున్నారు. కాబట్టి ఆహారం డిస్ట్రిబ్యూట్స్ పాయింట్స్ ఏర్పాటు చేస్తారు. అయితే మొదటి 2 రోజులు ఏర్పాట్లు సరిపోక గురించి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. భద్రత కోసం CCTVలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా శబరిమల వెళ్ళే వ్యక్తి ప్రతి స్వామిని కూడా తెలియజేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దయచేసి వేడి నీళ్ళు తాగండి, మాత్రలు వేసుకోండి, మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. అవకాశం ఉంటే మీ పిల్లల్ని శబరిమల తీసుకెళ్ళండి. అంతేగాని ఇబ్బంది పడి మాత్రం శబరిమల తీసుకెళ్లొద్దు. క్యూ లైన్ పెరిగిపోయింది, చాలా తీవ్రంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేస్తారని కోరుచున్నాం. అయ్యప్ప స్వామి అందరికీ ఆయురారు భోగభాగ్యాలు సదా కాపాడుగా. ఓం స్వామి శరణం అయ్యప్ప.